ప్రతి మనిషికి కష్ట దుఃఖాలు తీరే సమయంలో ఆ సమయంలో ఇంకొత్తగా ఎక్కువగా వస్తాయి ప్రాబ్లమ్స్ కానీ కష్టాలు కానీ కన్నీరు కానీ కొన్ని సిచ్యువేషన్స్ చాలా డీప్గా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి? ఇక మళ్ళీ నీకు ఈ కష్టాలు రావు. ఇక ఇంతటి నోటి మునుపటికి పడ్డ కష్టాలు నీ జీవితంలో ఇంకా అంత పెద్ద కష్టాలు ఇక నీ జీవితంలో రావు. ఇది ఇక్కడికి పురుషాప్. ఇక అందుకు నీకు ఒకేసారి మీద పడినట్టు సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంటాయి. కొంచెం పేషెన్స్ తో, కొంచెం కుండ ధైర్యంతో, శివస్మరణతో నువ్వు అవి తట్టుకొని శక్తిగా నిలబడగలిగితే నీ మునుపటి ఉన్న కష్టాలు నేను జీవితంలో రాకుండా పరమేశ్వరుడు కాపాడతాడు. అందుకనే నేను ఒక్కటే చెప్తున్నా అందరికీ, పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్. ఓపికగా మీరు పడే కష్టాలైనా దుఃఖాలైనా ఏదైనా కూడా మీరు కొన్నిటికి పేషెన్స్ ఉంటారు కదా, ఈ కష్టాలు భరించడంలో కూడా పేషెన్స్ పాటించండి. కోపాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది, చిరాకు వస్తుంది. ఇవి రావు అని నేను అనను, వీటిని తట్టుకోండి మాత్రమే నేను చెప్తాను. కొంచెం తట్టుకోగలిగితే నీ జీవితం ఇంకొకలా మారుతుంది. సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పే మాట ఇది. పరమేశ్వరుడు అదే చెప్తాడు, అన్ని తట్టుకోండి, నీ జీవిత గమ్యాలు మారిపోతాయి అంటాడు ఈశ్వరుడు. హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.